నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ప్రేమైన తండ్రి, చదవబడిన లేఖనం కొరకు వందనాలు. వాక్యమైన దేవుడు నీ వాక్కు చేత ఈ ఉదయకాల మాతో మీరు మాట్లాడి మీరు ఆకడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కోరాహు కుమారులు రాసిన కీర్తన చాలా బలమైనటువంటి పాటలు, రచనను వారు అందించారు. వారి పాటల్లో 10వ కీర్తన కానీ తండ్రి మీరు ఈ 43వ కీర్తన ఇవన్నీ కూడాను వారి కలిగినటువంటి దుఃఖంలో, వారు కలిగినటువంటి పరిస్థితుల మధ్యలో, వారి తండ్రి చనిపోయిన తర్వాత దేవుడు శాపం బిడ్డల మీదకి లేకుండా, తండ్రి యొక్క శాపం వారిని దేవుని యొక్క బలిపీఠము దగ్గర పాటలు పాడువారిగా, వాయిద్యములు వాయించటకు ఒక బలమైనటువంటి స్థానాన్ని దేవుడు ఆ బలిపీఠం దగ్గర వారికి అందించారు. అందుని బట్టి వారు ఈ రాగం మాట్లాడుతున్నారు. బాకా అన్నారు. బాకా అనగా హెబ్రీ పదంలో కన్నీరు అని అర్థం. కన్నీరు అనే పదాన్ని బాకాతో పోల్చడం జరిగింది. అటు వారు ధన్యులు అన్నాడు. యేసు ప్రభువారు కూడా కొండ మీద 5వ అధ్యాయం మత్తయి సువార్తలో దుఃఖించేవారు ధన్యులు అన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలి. మన జీవితం యొక్క ముఖ్యమైన గోల్ ఒకటి ఉంది, దేవుని సన్నిధిలో మనం కనపడటం. ఏంటా గోల్? ప్రతి ఒక్కరికి శారీరకంగా కొన్ని గోల్స్ ఉంటాయి. నేను ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, నేను ఈ ఉద్యోగం సంపాదించుకోవాలి, నేను ఒక స్థలం కొని ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే నేను వివాహం చేసుకొని ఇలా ఉండాలి, లేకపోతే నేను నా మనవరాళ్ళు చూడాలి, లేక నేను అలా పెళ్ళి కూడా చేయాలి. ఎవరికో కొన్ని గోల్స్ ఉంటా ఉంటాయి. మన గోళ్ళన్నీ ఇయే. కానీ కోరాహు కుమారుడు చెప్తున్నాడు ఏమనంటే, అయ్యా సియోనులో దేవుని సన్నిధిలో మేము కనపడాలి. మేము ఇక్కడ మాత్రమే కాదు, మా ముగింపు వచ్చినప్పుడు, మా జీవిత దినం అనేది ఇక్కడ ముగించబడినప్పుడు నీ సన్నిధిలో మేము అక్కడ కనపడాలయ్యా. ఇది ప్రతి ఒక్క దేవుని బిడ్డలకు ఉండాల్సిన ముఖ్య లక్ష్యం. ఈ లోకంలో సంపాదించిందంతా కూడాను అనిత్యమైనది అని మనం ఎరగాలి. ఈ నెల ముగింపులో వచ్చాం మనం. ఈ లోకంలో సంపాదించేదంతా కూడాను అనిత్యమైనది. ఏది ముఖ్యం, ఏది ప్రాముఖ్యం అంటే దేవుని సన్నిధిలో తన పిల్లలకు కనబడటం. ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి అని యేసు ప్రభువారు చెప్పారు. ఆ శ్రమలను ఆయన జయించారు. ఆ శ్రమలను మనము జయించగలిగి, ఆ జయించినటువంటి వారు పరలోక రాజ్యంలో వారి పేరు లిఖించబడుతుందని యేసు ప్రభువారు ప్రకటన గ్రంథంలో యోహాను ద్వారా రాయించారు. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు, సంఘానికి ఆయన దేవుని ప్రేమ చేత సంఘాన్ని ఆయన వెలపెట్టుకున్నారు. సంఘం ఎల్లప్పుడూ కూడాను దేవుని వాక్యం చేత ఉదక స్నానం చేయబడాలి. ఉదక స్నానం చేయబడి పరిశుద్ధతని కలిగి ఉండాలి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగి నడిపించబడాలి. దేవుని మందిరానికి రాకమునిపే నీ ప్రవర్తన సరి చేసుకొని రావాలన్నాడు. మనం దేవుని సన్నిధికి రాకమునిపే నీ ప్రవర్తన సరి చేయబడి ఇక్కడికి రావాలి. ఇక్కడ సరి చేసుకోవటానికి దేవుడు నిన్ను పరిశుద్ధులు నిలబెట్టాలనుకుంటున్నాడు. కోల్పోయిన దాన్ని తిరిగి మరలా అందించేవాడు. మన ప్రయాణం ఏమిటి? ఇప్పుడు ఈ చివరి ముగింపులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది. మన ప్రయాణం ఏంటి? మన ప్రయాణం ఏమిటి అంటే దేవుని సన్నిధిలో కనబడటం. చెప్పండి అందరు గట్టిగా. కీర్తనలు 23లో దావీదు ఒక పాట పాడాడు, చాలా చక్కటి పాట. ఆ పాటలో ఈ రీతికి చెప్పాడు, ఆయన నా కాపరి, నాకు అసలు ఏమీ లేనిగా లేదు, కొదువు లేకుండా నా కాపరి నన్ను పోషిస్తున్నాడు. కొదువే లేదు, నా శరీరానికి కావలసినటువంటి ఆహారం పచ్చిక బయలు దగ్గరికి ఆయన నన్ను నడిపిస్తున్నాడు.
కావలసిన నీరు ఆయన నాకు అందిస్తున్నాడు. శరీరాన్ని తగినట్టుగా ఆయన పోషించడమే కాదు, నా ప్రాణాన్ని ఆయన సేద తీరుస్తున్నాడు. ప్రాణాన్ని సేద తీర్చిన దేవుడు, నేను లోయలో గుండబడి వెళ్ళిన ఆయన కర్ర నన్ను ఆదరిస్తూ ఉంది. చిరకాలం నేను ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకుంటున్నానంటే, ఇంత ఇచ్చిన దేవునికి నేను ఆయనతోనే ఉండాలనుకుంటున్నాను. ఆమేన్. చిరకాలం అంటే ఇక్కడున్న కాలం కాదు, శాశ్వతమైన కాలం, శాశ్వతమైన లోకం. కనుక చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసించేదనంటే, దేవుని మందిరంలో మనం చిరకాలం ఉండలేం. శాశ్వతమైనటువంటి సన్నిధి ఒకటి ఉంది, అక్కడ కూడా నేను ఉండాలనుకుంటున్నాను. ఆమేన్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం దేవుని వాక్యం రీతికి తెలియజేస్తూ ఉంది. ధైర్యం కలిగి దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద మనం నివసించడానికి ఇష్టపడాలి. ధైర్యం కలిగి ఉండాలి. దేనికి? ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి. చాలామంది మరణం అనే మాట రావడానికి ఇష్టపడరు. నేను ఈరోజు చనిపోతాను, రేపు చనిపోతానంటే అసలు ఇష్టపడరు. కారణం శాశ్వతం కాదన్న విషయం వాళ్ళకి అర్థం కాలే. ఏదో ఒక దినం మానవుడు అనేవాడు ఈ భూమి మీద ఈ శరీరాన్ని విడిపించబడాల్సి ఉంది. కనుక ధైర్యం కలిగి దేహాన్ని విడిచిపెట్టి మనమందరం కూడాను ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడాలి. కాను ఈ దేహమందున్నను, ఈ దేహాన్ని విడిచిపెట్టినను ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఈ దేహం ముగించి మరొక స్థలంలోకి మనం అందరం కూడా ఉండబోతున్నాం. మనకంటే ముందున్నటువంటి వారు వెళ్ళారు, తర్వాత మనం వెళ్ళబోతున్నాం. వరుస క్రమంలో ఈ సంఖ్య నడిపించబడుతుంది. నువ్వెంత బలం పొందిన ఆహారం తిన్నా, వైటమిన్స్ తగ్గినా, వైటమిన్ ట్యాబ్లెట్లు వేసుకున్న బలం పొందుకున్నా, ఒక దినం ఈ శరీరం అనేటువంటిది ఏమైపోద్ది? మృతతుల్యమైనటువంటిది. ఎంత బలం పొందుకునేటువంటి యాక్టివిటీస్ చేసినా ఈ శరీరం ఏమిటి? శరీరం అనేది మన్నులోకి వెళ్ళేటువంటిది. కనుక ఆయుష్ను గురించి బైబిల్ ఏం చెప్పబడిందంటే, అది ఒక చిన్న గడ్డి పరకతో పోల్చబడింది. గడ్డి పరకతో చూపించబడింది. ఆ పరకలో ఉన్నటువంటి ఒక పువ్వుతో పోల్చబడింది. అది ఒక నిమిషం మాత్రం ఉంటుంది. ఉదయం వికసించి సాయంత్రం కల్లా వాడిపోతాయి. కనుక దేవుని పిల్లల జీవితాలు కూడా ఇంతే అని మనం ఎరగాలి. అది నీటి బుడగతో పోల్చబడింది. నీటి బుడగ నీటి మీద ఎంతసేపు ఉంటుంది? కొద్ది నిమిషాలు, క్షణాలు మాత్రమే. ఆ తర్వాత అది మాయమైపోతుంది. అలాగున మన ఊపిరి, మన ఆయువు కూడాను అలాంటిదే. కనుక దేహంలో మనం విడిచిన దేహంతో ఉన్న ధైర్యంగా ఉండాలి. దేనికంటే ఒక దినం విడిచిపెట్టాలి. ఆయనకి ఇష్టలుగా మనం విడిచిపెట్టి వెళ్ళాలి మనం. ఆమేన్. ఈ జీవం ఏ పాటిది అన్నాడు. కనుక నేను జీవించే దినాలు, దావీదైతే ఇలాగ రాశాడు, ఇలాగ మాట్లాడు, నా చివరి ముగింపు దినాలు నాకు లెక్కించడానికి నేర్పు, జ్ఞానమే నాకు అన్నాడు. మోషే అయితే నాకు జ్ఞానమేవయ్యా, నా దినాలు నాకు ఎలాంటివో అన్నాడు. దావీదైతే ఏకంగా నా దినాలు నేను లెక్కించాలి అన్నాడు. ఎలాగున్నాయో నా దినాలు నాకు తెలియచేయి. ప్రైజ్ ది లార్డ్. తెలుసుకోవాలి. ఈ లోకంలో జీవించే యాత్ర చేసేటువంటి దినాల్లో కొన్నిసార్లు బాకా లాంటి అనుభవాలు వస్తాయి. అంటే దుఃఖపు అనుభవాలు మనుషులను తాకుతూ ఉంటాయి. చాలా విషయాల్లో దుఃఖం ఉంటుంది. కొన్నిసార్లు మనుషులు మనం మర్చిపోలేం. మనుషుల గురించి దేవుడు ఇలాగ మాట్లాడుతూ సమూయేలుతో ఇలా అన్నాడు. 1 సమూయేలు 15వ అధ్యాయం 10 నుంచి 16 వచనాలు గమనించండి చాలు. దేవుని వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ చెప్తుంది. సౌలు నన్ను అనుసరించటం లేదు, వెనకడుగు వేస్తున్నాడు. నా ఆజ్ఞలను గైకొట్టం లేదు, వెనకడుగు వేస్తున్నాడు. గనక రాజుగా నిర్ణయించినందుకు నేనే పశ్చాత్తాపడుతున్నాను. అందుకు సమూయేలు కోపాద్రికుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెడుతున్నాడు. ఎందుకు సమూయేలుకి ఎప్పుడు రాని కోపం వచ్చింది? ఎందుకు సమూయేలు గారు ఎప్పుడు కోపడినట్టే లేదు? ఎందుకు ఈ విషయంలో కోపడ్డాడు? 15వ అధ్యాయం 10 నుంచి 35 వచనాలు గమనించండి. సౌలు బ్రతికిన దినములన్నీ సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. కానీ సౌలును గూర్చి సమూయేలు దుఃఖాక్రాంతుడాయెను. సౌలు గురించిన దుఃఖం, అతని మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. ఇతను చాలా గొప్ప రాజు అవుతాడు, అతని రాజ్యంలో స్థిరంగా ఉంటుంది అనుకున్నాడు. చాలా బలమైన వాడు అనుకున్నాడు. ఒకప్పుడు ప్రవక్తల మధ్యలో ఉన్నవాడు, ఒకప్పుడు బలంగా నడిచిన వాడు, ఒకప్పుడు దైవిక దర్శనాన్ని కలిగి ఉన్నవాడు, దేవుని కొరకు నేను ఏదైనా చేయాలనుకున్నవాడు. ఇప్పుడు అలా లేడు. కానీ దేవుడు అతను పక్కన పెట్టబట్టుంటే, ఒక పక్కన కోపం ఉంది, లోపల ఒక పక్కన దుఃఖం ఉంది. ఒక పక్కన కోపం ఉంది, ఒక పక్కన దుఃఖం ఉంది. కొన్ని సార్లు పరిస్థితులు నిన్ను చూసినప్పుడు కోపం వేస్తుంది, పరిస్థితులు బట్టి దుఃఖము కలుగుతాయి. ఎటు వెళ్ళాలి అర్థం కా. దుఃఖపు లోయ
హృదయం దుఃఖం చేత నడిపించబడుతుంది. చాలా కష్టమవుతుంది. లోయ అనుభవాలలో వాక్యం అంటుంది, డోంట్ స్టాప్. నువ్వు మర్చిపోదు, ఆగిపోవద్దు. నువ్వు దాటి వెళ్ళాలి నీ దుఃఖాన్ని. నీ దుఃఖం అక్కడ ఆగిపోకూడదు. దుఃఖంతోనే దాటి వెళ్ళగలగాలి సంఘం. ఆమేన్. గట్టి చెప్పండి. మానవుడు పుట్టుకతోనే దుఃఖంతో పుడతాడు. దుఃఖించకపోతే వాళ్ళ జీవం లేదు. డాక్టర్ కూడా లేక వెనక్కి కొడతాడు. ఎందుకు? దుఃఖించా లేక ఆ బిడ్డ దుఃఖించా. వాక్యం మీరేది చెప్తుంది. యోహాను సువార్త 11:35 యేసు ప్రభువారు లాజరును ప్రేమించిన లాజరు మృతి పొందగా అతను మరణించాడన్న వార్త తెలిసినప్పుడు యేసు ప్రభువారు ఆ స్థలము గుండగా అతనున్న స్థలం దగ్గర నిలబడ్డారు. అక్కడ యేసు మరియు చెప్పిన మాటలు వింటుండగానే యేసు కన్నీరు కార్చెను అని చెప్పబడింది. లోక సువార్త 19:41 యెరూషలేము నగరం కొరకు లోపల లేని స్థితిలో ఉంది. యేసు ప్రభువారు ఆయన నమ్మలే. దూరంగా ఉంది ఆ పట్టణం ఆయన మాటలు, ఆ సంగతులను, సమాధాన సంగతులు వినటానికి చెవికి ఇష్టమే లేదు. దూరంగా ఉంది ఆ ప్రజలు. కనుక ఆ పట్టణాన్ని గురించి బహుగా దుఃఖించాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనం చేసి కన్నీళ్లతో తన మరణం నుండి రక్షింపగలిగినటువంటి వానికి ప్రార్థనలో, యాచనలో ఆయన చేస్తూ ఉన్నాడు. ఏది ఒక క్షణము కూడా ఆలస్యం కాకూడదు. ఒక క్షణము కూడా ఆలస్యం కాకూడదు. ఆయన మరణం గుండా వెళ్ళబోతున్నారు. ఆయనకు అర్థమైంది. ఆయన మరణం గుండా వెళ్ళబోతున్నారు. తన ప్రజలందరూ రక్షించేటువంటి సమయం ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించబోతున్నారు. దానికి ఒక క్షణము కూడా ఆగకుండా మహారోదనంతో ప్రార్థించాను. ఏదో చిన్న ప్రార్థన కాదు. తన దుఃఖం ఆగిపోలే. ఆ దుఃఖం ఆగిపోలే. దుఃఖము గుండానే ప్రయాణం సాగుతూ ఉంది. దుఃఖం గుండానే ప్రయాణం సాగుతూ ఉంది. ఈ లోకము లోయ, కన్నీటి లోయ. నీ పరిస్థితులు ఒక కన్నీటి లోయ గుండా నడిపించబడుతున్నప్పటికీ నువ్వు ఆగిపోకూడదు, సాగిపోవాలి, దాటిపోవాలి. ఆమేన్. గట్టి చెప్పండి. కొన్నిసార్లు దుఃఖం కలిగినప్పుడు మనకు కలిగే పరిస్థితులు అంటే ఆగిపో, నా జీవితానికి చాలు అని మాట వస్తుంది. ఎందుకు నేను ఇంకా బ్రతుకున్నాను అనిపిస్తూ ఉంటుంది. 2 రాజులు 19 అనేక మంది భక్తులు వాళ్ళ జీవితాన్ని ఆగిపోతే చాలనుకున్న వాళ్ళు ఉన్నారు. ఏలియా విషయమే జెబెల్ ఇలాగ ప్రకటన చేసింది, రేపటి మరుసటికల్లా నీవు నీ ప్రాణాన్ని తీయబోతున్నానని దండరా వేయించింది. అందుకు ఏలియా చాలా దూరం ప్రయాణమే వెళ్ళి అక్కడ దేవునితో ఇలాగ మాట్లాడుతున్నాడు, ఇంతవరకు నేను చేసేది చాలు, నడిపించేది చాలు, నా ప్రాణం తీసే. దుఃఖం కలగగానే చాలా మంది, రెండవది దుఃఖం కలగగానే ప్రజలు ఏమంటారు తెలుసా? నా పేరు తొలగించండి అంటారు, నా పేరు తీసేయండి అంటారు, లేకపోతే నా పేరు నేను మార్చుకుంటా అంటారు. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఆ హృదయానికి దుఃఖం ఆవరించింది. చాలా మంది ఆ దుఃఖం ఏంటో అది పేరు మార్చుకుంటూ దుఃఖం పోద్దనుకుంటారు. అప్పుడు నయోమి తన జీవితంలో కలిగిన సంఘటనలు చాలా ఒకదాని తర్వాత ఒకటి చాలా హృదయాన్ని దుఃఖాన్ని తెచ్చాయి. ఒకదాని తర్వాత ఒకటి నష్టాన్ని కలిగించాయి. ఆ నష్టం ప్రాణ నష్టం దాకా వెళ్ళాయి. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, నన్ను నయోమిని పిలవద్దు, మారాన్ని పిలవండి, దుఃఖం అని పిలవండి, చేదని పిలవండి. ఆయన మనం నడిపించే దేవుడు, తన పిల్లలను విడిపించేవాడు. ఆయన తన బిడ్డలకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా ఆయన మనను మర్చిపోయేవాడు కాదు. హల్లెలూయా. ఈ ఉదయ కాలం నువ్వు ఎలాంటి బాధలో ఇక్కడికి వచ్చినా, ఈ చివరి ముగింపు వారంలో నా దేవుడు దుఃఖంతో ఉన్నావా, దుఃఖాన్ని తీసేస్తలే, దుఃఖంలో నుండి నువ్వు నడవటం ప్రారంభించు, ఆగిపోకూడదు. హల్లెలూయా. ఆదరించేవాడు ఆయన. నన్ను చుట్టుముట్టిన బాధలలో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులని నిందలకు నాకు నుండి నాలో తీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలలో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులని నిందలకు నా గుండె నాలో నీరైపోగా, నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే, మీ కూడా
కొంటివే. చదవగలమా? మీ కుట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యం కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. చెప్తామా బిగ్గరగా? ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యం కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. మాతులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మాతులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములో నా కొరకే దాచించినావయ్యా. చెప్తాం చూసి మరోసారి. మారని వాగ్దానములో నా కొరకే దాచించినావయ్యా. మారని వాగ్దానములో నా కొరకే దాచించినావయ్యా. ఆమేన్. భయపడే బిడ్డ, దుఃఖం కలగగానే సంఘం, దుఃఖం కలగగానే సమాజం వెంటనే అంటారు అది భయంకరమైన దుఃఖం అయితే కనుక హృదయాన్ని ఆవరిస్తే ఇంత మట్టుకు చాలు, నేను చనిపోతే బాగుంటుంది, మిగిలిన వారికి అందరికీ తెలిసి వచ్చింది అనిపిస్తుంది. దుఃఖం కలగగానే మనిషి మాట్లాడే రెండవ మాట ఏమిటి అంటే, నేను చనిపోవటం కాదు కానీ ముందు నా పేరే మార్చేసుకోవాలి. ఈ పేరులోనే ఏమొచ్చింది? ఈ పేరు వల్ల అంత నష్టమే. ఈ పేరే అక్కర్లే, ఈ పేరు మార్చబడాలి. యోబు భార్య కూడా ఇలాగుంది. శోధన రాగానే తను అంటుంది, దేవుడు దూషించి మరణం అయిపోయాం. ఎందుకు? దుఃఖం అయిపోయింది, అంతా అయిపోయింది, అంతా కోల్పోయాం, అన్ని విధాలకు కోల్పోయాం, అన్ని విధాలకు కోల్పోయాం, అన్ని దారులు మూయబడ్డాయి, అన్ని పరిస్థితులు మూయబడ్డాయి. కనుక చాలామంది పేరు మార్చడానికి ఆలోచన చేస్తారు. మూడవది, దుఃఖం కలగగానే దే టర్న్ బ్యాక్ పీపుల్. చాలామంది వెనక్కి తిరిగేటువంటి ప్రజలు ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోవాలి. నయోమి మాట్లాడుతుండే కానీ తన పెద్ద కోడలు ఓర్ప వెంటనే దుఃఖం కలిగింది అంటే తన జీవితం, తన భర్త కూడా లేడు, తనకు చాలా దుఃఖం ఉంది. నయోమి తన మరదలతోనకును ఆమె తన నయోమికి ముద్దు పెట్టి విడిచిపెట్టి పోయింది. శోధన రాగానే చాలామంది వెనుకకు వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటారు. వెనక్కి వెళ్ళిపోవాలి, వదిలేసి వెళ్ళిపోవాలి, దగ్గర ఉండడానికి ఇష్టపడరు. శోధన రాగానే విడిచిన జీవితాన్ని గురించి నడవటం చాలా కష్టంగా ఉంటుంది. రూతు అదే దుఃఖంలో ఉంది, రూతు అదే దుఃఖంలో ఉంది. తన మామ చనిపోయాడు, తన భర్త చనిపోయాడు, చాలా దుఃఖంతో ఉంది. నయోమి ఇప్పుడు మాట్లాడుతుంది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-18 వచనాల్లో ఈ రీతికి తెలియజేస్తూ ఉంది. ఏమిటి అంటే, నా వెంబడి రావద్దు. ఈవిడ మాటకు ఉన్న చోటు ఉన్నట్లేదు, వయసు పెద్ద అయిపోయింది, నేనేమో పిల్లగాన్ని ఇస్తాను మీకు, ఎందుకు ఈ సాటిపోటు మాటలు? చాలామంది సూటిపోటు మాటలు ఎక్కువ అత్తలకి, ఏదో ఒక మాట అంటకుండా ఉండరు, సరదాగా గిల్లు వదిలేస్తారు. అది మామూలుగా ఉంటుందండి, చాలా బాధ అనిపిస్తుంది. ఆ మాట చాలా సరైనది అనుకుంటావు. నేనేమన్నా పిల్లగాన్ని ఇస్తానా, నేనేమన్నా ఉంటానా, నేనేమో ఒక ముసలిదాన్ని, నేను ఇంకా నా శరీరం ఉడికిపోయింది, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కోడల దగ్గర. మాటికి మాట్లాడుతుంది. ఆ మాటకి ఇప్పుడు అంటుంది, నా వెంబడి రావద్దు అను. నువ్వు అనవద్దు, అసలు ముందు నువ్వు అనబాక. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? కొంచెం ఆలోచన చేయటం మంచిది. ఆలోచన వ్యవస్థ మారాలి మనది. నన్ను విడిచిపెట్టమని బతిమాలుకోవద్దు. నువ్వు వెళ్ళటి చోటనే నేను నివసిస్తాను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతాను. మరణము తప్ప నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైన చేయని,
నా మీదకి ఎంత ప్రమాదం అన్న తీసుకురాని, నేను మాత్రం ఆగను. నా దుఃఖంలో నేను ప్రయాణం చేస్తాను. గట్టిగా చెప్పలు కొట్టండి. ఇప్పుడు నేను మాత్రం ఆగిపోను, నా దుఃఖంలో నేను ప్రయాణం చేస్తాను. ఆమేన్. మన దేవుడు ప్రయాణం చేయడానికి, ప్రయాణం చేయించేటువంటి వాడు. కొద్ది మాటలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. బైబిల్ లేఖనం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 16 నుండి 18 వచ్చిన భాగాలు, 15 వచ్చిన కూడా చూడండి. యెహోషువ దగ్గర తన ప్రజలందరూ మాట్లాడుతున్నారు. అనేక మంది మనుషులు మిమ్మల్ని, దేవునిపై నమ్మకం లేని మనుషులు మిమ్మల్ని ఏదో మాట అంటున్నా సరే, మీ దుఃఖంలో మీరు ఆగిపోకూడదు, సాగిపోండి, దాటిపోండి. బైబిల్ లేఖనం యెహోషువ, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం. నాకు, నా కుటుంబానికి అర్థమైంది, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర విశ్వాసాలు సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుము గాక. మనం వెళ్ళిన ప్రజలందరి మధ్య మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు, మన దేవుడు ఆయన. అందుకొరకు మేము ఆగిపోం, మేము దాటిపోవాలనుకుంటున్నాం, ఆయనతో సాగిపోవాలనుకుంటున్నాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని యుద్ధాలు చేయవలసి వచ్చినా, ఎంత లోయ అనుభవాల గుండా వెళ్ళినా, ఎంత నీళ్లు లేని పరిస్థితులు వచ్చినా, ఒకవేళ ఎలాంటి ఆర్థిక పరిస్థితులు మమ్మల్ని కృంగదీస్తున్నా, మేము ఆగిపోం. ఆయనే మా దేవుడు, ఆయనే మా దేవుడు. ఐగుప్తులోని బానిసత్వం విడిపించిన వాడు ఆయనే. తన ప్రజలైన మాకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభంగా నిలబడింది ఆయనే. మేము కరువులో ఉన్నప్పుడు పోషించింది ఆయనే. మా పరిస్థితులను చూచి మమ్మల్ని నేనున్నాను భయపడకని ధైర్యం ఇచ్చింది ఆయనే. మేము మధ్యలో ఇదిగో ఆయన మాతో కూడా ఉన్నాడు, మేము ఆయన విడిచిపెట్టాం, మేము ఆ ఇతర విశ్వాసానికి పోం. మా దేవుడు ఆయనే, మేము ఆయనతో కూడా మేము మా కన్నీటిలో నడిపించబడాలి. మేము నడిచేదము, ఆగిపోం, ఆగిపోం, ఆగిపోం. ఎలాంటి స్థితిగతులు హృదయాలకు తాగుతున్నా, ఎలాంటి పరిస్థితులు హృదయాన్ని తాగుతున్నా, ఈ ఉదయకాలం చిన్న తీర్మానం చేయి, నేను ఆగిపోను. నా దేవుడితో నా దుఃఖంలో కూడాను ఆయనతోనే కలిసి నేను సాగిపోవాలనుకుంటున్నానని. అరణ్యంలో తన పిల్లలను ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన నిబంధన చేసుకున్నాడు. తన బిడ్డలకు ఆహారం, ఆకలి కలిగి ప్రార్థించగా, ఆకలి కలిగి వారు మాట్లాడుచుండగానే నా దేవుడు ఆలకించి పరలోకపు మన్నాను కురిపించాడు. మా దేవుడు ఆలకించేవాడు, ఆయన మాటలు వినేవాడు. కనుక వారి మధ్యలో, మేము అన్యుల మధ్యలో, ఇతర విశ్వాసాలు గల వారి మధ్యలో మేము నివసించాం. మేము వారి మధ్యలో ఉండం, మేము మా దేవునితో కూడా నడవాలనుకుంటున్నాం. ఆమేన్. పౌలు ఈ రీతికి చెప్తాడు, ఓ సంఘమా, చీకటికి వెలుగుకి ఏమిటి పొంత, ఏమిటి పొంత? ఇదిగో నీతికి అవినీతికి ఏంటి పొంత, పవిత్రతకు అపవిత్రతకు ఏంటి పొంత? ఏం కలిసి ఉంటాయి? ఇవేమన్నా కలిసి ఉంటుంది, కుదరదు. చీకటికి వెలుగుకి సరిపడదు. చీకటి వేరు చేశాడు నా దేవుడు. చీకటిని మంచిది అని పిలవలేదు, వెలుగుని మంచిది అని పిలిచాడు. వెలుగును మంచిది అని చూచాడు ఆయన. చీకటిని వేరు చేసేసాడు. కనుక దేవుని పిల్లలు ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించాలి. ప్రత్యేకమైన జీవితం కలిగి దేవుని పిల్లలు నడవాలి. సంబంధం ఏమిటి? దేవుని పిల్లలు, ఈ హృదయం దేవుని ఆలయం. అందుకు ఆ ఆలయంలో ఆయన సంచరిస్తున్నారు. మీరు నా కుమారులు కుమార్తెలు అయ్యిందరు అన్నాడు. మనం పరిశుద్ధ జనం, దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన వారుగా ఉండాలి. ఆమేన్. అంటే చెప్పండి, దేవునికి ప్రియమైన వారు ఉండండి. కొంచెంగా నీ ఆఫీస్ ఇది బలహీనమవుతుంది. ఈ మధ్యలో యాప్స్ లో ఉంటున్నావు, ఈ మధ్యలో నీ ముఖం అంతా అందులో పెడుతున్నావు, నీ ఆలోచనలు అందులోనే ఉన్నాయి. నీ సమయం అంతా ఫోన్కి అప్పగించావు, నీ సమయం అంతా టీవీకి అప్పగించావు. అదొక నీకు తెలియకుండా ఐడల్ గా మారిపోయింది. అది లేకపోతే ఉండలేని పరిస్థితి. ఉదయం లేచిన కానీ రాత్రి వరకు ఏదో రీతిగా నీ తల అందులో ఉండాల్సిందే. చూస్తూనే ఉంటున్నావు, సమయం అంతా గడిచిపోతుంది. నీకు తెలియకుండానే నీ ఆత్మీయ జీవితం బలహీనం చేస్తున్నాడు. నీ హృదయం దేవుని ఆలయం. ఈ ఆలయంలో ఆయన సంచరించడం లేదు, ఈ ఆలయంలో ఆయన లేడు. ఈ ఆలయం పరిశుద్ధంగా లేని కూడా అపవాది ఏదో రీతికి నేను బలహీనపరుస్తున్నాడు. దేవునికి ప్రేమగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం ప్రేమగా దేవుని కొరకు నిలబడాలి. ఆమేన్. అంటే చెప్పండి, 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2-4 వచ్చిన భాగాలు గమనించండి. 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం మరి 4వ వచన భాగంలో ఈ రీతికి తెలియజేస్తుంది.
ఆహాజు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. అతను ఏలుతున్నటువంటి కాలం 20 ఏండ్ల కలిగిన వాడై యెరూషలేము నందు 14 సంవత్సరాలు ఏలాడు. 14 సంవత్సరాలు ఏలటం ప్రారంభించాడు. తన పితరులు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తించలే. ఇజ్రాయేల్ రాజులు ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తించాడు. అతడు ఇజ్రాయేల్ ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టినటువంటి జనులు చేసిన హేయమైన క్రియలు చేస్తున్నాడు. తన కుమారుని అగ్నిగుండంలో దాటించెను. లేవికాండం 18వ అధ్యాయం 21వ వచనంలో ఈ రీతికి చెప్పబడుతుంది, నువ్వే మాత్రం నీ సంతానాన్ని మెలెకు నిమిత్తం అగ్నిగుండము దాటనీయకూడదు, నీ దేవుని నామం అపవిత్రపరచకూడదు అన్నాడు. దేవుని జనం అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైనటువంటి ఆచారాల విషయమై నడిపించబడకూడదు. పిల్లలు దేవుని సంఘం తల్లిదండ్రులు మీరు బాగా నేర్పించారు. మీ పిల్లలు మీతో కూడా రావాలి. మీ పిల్లలు మీతో పడుకున్నప్పుడు లేచినప్పుడు దేవుని మాటలు వారికి బోధించాలి. సమయం ఉన్నంత వరకు దేవుని గురించి వారికి నీతి మాటలు బోధించండి, తెలియజేయండి. వాళ్ళ సిక్కున తెలియజేయండి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం, దేవాది దేవుడు అబ్రహామును చూస్తున్నాడు. అబ్రహాముకు ఇంకా సంతానమే దేవుడు ఇంకా అనుగ్రహించలే. దేవుడు ఏం చూచాడంటే అబ్రహాము గురించి చెప్పుచున్నాడు. దేవుడి నీతి గురించి ఆజ్ఞలను ఆయన వివరిస్తున్నాడని, నీతి న్యాయాలను తన పిల్లకు ఆయన నేర్పించేవాడని, తన పిల్లలు దేవుని మాటలు బోధించేవాడిగా ఉన్నాడని దేవుడు అది చూచాడు. ఆమేన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచన భాగం, దావీదు సొలొమోను అయిన నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములలోనూ పరిశోధించేవాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయన సేవించాలి. ఆయన వెతికిన ఎడల ఆయనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన నీవు విసర్జించిన ఎడల ఆయన నిత్యం నిన్ను త్రోసివేస్తాడు. జాగ్రత్త. వెతికి దేవుని కొరకు ఎక్కడైనా సరే వెతికి వెళ్తున్నావా? ఎంతో సంతోషం. దేవుని వెతుకుతూ వెళుతున్నారు బిడ్డలు. గడిచిన దినాల్లో జరుగుతున్నటువంటి దేవుని సన్నిధి కార్యాలు ఆయా ప్రాంతాల్లో జరుగుతుంటే పిల్లలందరూ ఎంతో సంతోషం అనిపించింది. వెతుకుతున్నవా? నీ ప్రత్యక్షమవుతాడు, నీతో మాట్లాడతాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను ఉజ్జీవింపజేస్తాడు, నీ ఆత్మను బలపరుస్తాడు. వెతకడం మానేసావా? వెనుదిరిగిపోయావా? ఇంకా ఏముందిలే, వాళ్ళ చూడు వీళ్ళు చూడు, అపవాది వాళ్ళ వైపు వాళ్ళ మోకాలు వీళ్ళ మోకాలు, వాళ్ళు వేసుకున్న బట్టలు వీళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళ జీవితంలో జరిగింది వీళ్ళ జీవితంలో జరిగింది, ఈ చూపించుకుంటా నేనేం చేస్తాడండి, నీరుగా చేస్తాడు. దేవుడు కూడా నిన్ను త్రోసేస్తాడు. బిడ్డ జాగ్రత్త. 2వ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాల్లో మరొక తల్లి గురించి అక్కడ చెప్పబడుతుందండి. అహాస్య ఆమె 42 సంవత్సరాలు యెరూషలేములో 1 సంవత్సరం వెళ్ళింది. అతని తల్లి ఒమ్రి కుమార్తె, ఆమె పేరు అతల్యా. ఆ పిల్లోడికి ఎలా నేర్పించిందంటే దుర్మార్గంగా బ్రతుక నేర్పించింది. అతని తల్లిదండ్రులు ఏం నేర్పాలో నేర్పించండి ముందు. ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే యేసుప్రభువు వారు చెప్పిన ప్రవచన నెరవేర్పు జరిగింది. ఏం చెప్పారు ఆయన? నా కొరకు మీరు ఏడవబాకండి, మీ కొరకు మీ పిల్లల కోసం ఏడవండి అనే పరిస్థితులు, తలదింపులు మనిషి జీవితంలో జరుగుతాయి. కనుక దుర్మార్గంగా ప్రవర్తించే విధానాలు వారి నడక మారుతుందా బిడ్డలు గమనించి సరిచేయాలి. ప్రేమతో వారు మందలించి సరిచేయాలి. కారణం పరలోక పౌరులకు కలిగిన బిడ్డల వారు. ఆమేన్. పరలోక రాజ్యంలో అనేక మంది నడిపించగల వారు. హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం, రాజైన లెమూయేలు అతని తల్లి అతనికి ఉద్దేశించిన మాటలు అక్కడ 31వ అధ్యాయంలో చూస్తాను. అతని కుమారుని బట్టి ఏం మాట్లాడుతుంది? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పిస్తే లెమూయేలు తల్లి ఆమె బోధలు, నువ్వు ఎలా ఉండాలో, నీ దగ్గర జీవించేవారు ఎలా ఉండాలో ఆ లెమూయేలు తల్లి జ్ఞానంతో మాట్లాడడం మనం చూస్తాం. అబ్రాహాము వలె దేవుని ఆజ్ఞలను తెలియపరిచే ఒక మంచి తల్లిదండ్రులుగా మీరు ఉండాలి. మోషేని పెంచినటువంటి అమ్రాము తల్లిదండ్రుల వలె మీ తల్లిదండ్రులుగా మీరు నిలబడాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కారణం రాబో దినాల్లో పిల్లలకి ఏం కలగబోతున్నాయంటే దుఃఖం. పరిస్థితులు ఆ రీతికి నడిపించబోతున్నాయి.
కనుక మీరు అందించేటువంటి మాటలే దేవుని సంఘంలో బిడ్డలకు చాలా బలం అందించి నడిపిస్తాయి. ఆగిపోవద్దు. మనుషుల మధ్యలో ఇలా ఉన్నామే, మనుషులు ఇలా అనుకుంటున్నారే అని ఆగిపోవద్దు. మీ వ్యక్తిగత జీవితం మాకు అంత తెలుసు, 40 సంవత్సరాల నుంచి ఈ వాక్యం వింటున్నాం అంటే దాని అర్థం ఏంటంటే చాలా కఠినపరచుకోండి మనసునని. 40 సంవత్సరాలు వింటున్నావు కానీ మార్పు రావట్లేదు. తల్లి తండ్రి నీలో మార్పు రావటం లేదు. నా దేవుడు కోరుకుంటున్నాడు మారాల్సింది ఇది. నువ్వు ఎంత బైబిల్ చదివినా, ఎంత పాటలు పాడినా, ఆరాధన చేసినా, ఇన్ని వాక్యాలు నాలంటాడు ఎంతమంది చెప్పినా ఏం మారాలని? మనసు మారాలి. చేంజ్ యువర్ మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది మనసు మారాలి. ఈ మనసు ఏం చేస్తుంటే లోపలే పాడు చేసేస్తుంది. అది లోపల నుంచి వెలుపడికి బయటకు తీసుకొచ్చింది. బయట నుంచి లోపల తీసుకోవద్దు. ఇది లోపల పాడు చేసి బయటకు తెస్తుంది. జాగ్రత్త. సరి చేయబడాలి సంఘం. దేవుని పిల్లలు ఎలాంటి పరిస్థితుల మధ్యలోనైనా ఇతరులతో కాదు, దేవునితో సాగిపోడుకు నడవాలి. ఆమేన్. రెండో విషయాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. నిన్ను ద్వేషించే వారి మధ్యలో నువ్వు ఆగిపోద్దు, దాటిపో. డోంట్ స్టాప్ వెన్ యు పాస్ త్రూ ద హేటర్స్. నిన్ను ఎవరైతే ద్వేషిస్తున్నారో, అసహించుకుంటున్నారో వారి మధ్యలోనే ఉండి దాటి వెళ్ళాలి. అర్థమైన మాటలు అర్థమవుతాయి. ఇంక వినండి. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. అంతటి దావీదు అతని వారును మార్గమున వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోచుండగా షిమ్మి అనే వ్యక్తి చాలా చిన్నవాడు. అతనికి ఎదురుగా కొండ ప్రక్కన పోవచ్చు. అతని మీద దావీదు గారి మీద రాళ్ళు విసురుతా ఉన్నాడు. విసురుచు ధూళి ఎగరేస్తున్నాడు, విసురు కొడుతున్నాడు. షిమ్మి అంటున్నాడు, దావీదుకి బంధువే ఇతను మాట్లాడుతున్నాడు. సౌలు యొక్క కుటుంబీకులు ఎవరు ఉన్నారు మేలు చేయగలిగారు. దావీదు అంటుంటే ఇతడు ఎలా ఉన్నాడంటే చీ పో అసహ్యించుకుంటున్నాడు. నరాంతకుడా, నువ్వు దుర్మార్గుడివి, అసహ్యించుకుంటున్నాడు. దావీదు అప్పటికే అతను పక్కన అనుచరుడు ఉన్నాడు యోవాబు. ఒక్క మాట సెలవి వాడు తల తీసుకొచ్చి దగ్గర పెడతాడు అంతే. మామూలు గదాలు. దావీదు అంటున్నాడు, దేవుడే పర్మిషన్ ఇచ్చాడు అంటానికి అన్ని. దేవుడే నన్ను అంటానికి పర్మిషన్ ఇచ్చాడు అన్నీ. దేవుడే చూసుకుంటాడు. గట్టి స్తోత్రం చెప్పడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు వాడు అంటున్నాడు కదా ఆగిపోయేది, వాడికి సమాధానం చెప్పదు. వీడు అంటున్నాడు కదా వీడు ఆగిపోయి సమాధానం చెప్పదు. ఆగకూడదు. మనం ఈ మార్గంలో కొండ వెళ్ళిపోవాలి. మారాను పోలిన చెరైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమే. మారాను పోలిన చప్పట్లు కొడదామా? అందరూ వేసుకున్నాం సరే. చాలా కష్టంగా ఉంది. మనమందరూ ప్రయాణం చేస్తున్నాం కదా. మనల్ని ఎవరైనా ద్వేషించారనుకో డైజీ ఏం చేయాలి తెలుసా? వాళ్ళతో మనకి ఎందుకు అనకూడదు. వాళ్ళ మధ్యలోనే మనము ఆగిపోకుండా సాగాలి. ఆమేన్. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమే. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమే. నీ రక్షకుండగు యేసు నడపును నీ రక్షకుండగు యేసు నడపును సిమోను పాటలు పాడగట్టిగా
సియోను పాటలో ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు ఆనందకరమా దావీదు దేశానికి ఒక రాజు. ఇతను నిలబడి దుమ్ము వేయటం, రాళ్ళు విసురుతున్నాడు, అవమానకరంగా మాట్లాడుతాడు. నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నరాంతకుడివి, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి, నువ్వు చేసేది తప్పు 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 తప్పు. చాలా బాధ పెడుతున్నాడు, అందరి మధ్యలో అవమానిస్తున్నాడు, అందరి మధ్యలో ద్వేషిస్తున్నాడు. ఇంత ద్వేషం నింపుకొని మాట్లాడుతున్నా దావీదుతో పక్కన వారు అతను ఒకసారి శిరఛేదనం చేయమని తీసుకొస్తాం, ఒకసారి ప్రాణం తీస్తాం అంటుంటే దావీదు అంటారు, ఇదిగో అన్ని శపించి దేవుడే పర్మిషన్ ఇచ్చాడు, కానీ వాడు పలికిన శాపానికి బదులుగా దేవుడు నాకు మేలు చేస్తాడు. గట్టిగా చెప్పబడి మన దేవుడు కీడుకు మేలు చేసేవాడు, శాపాన్ని ఆస్తికరంగా మార్చాడు. ఆమేన్. నిన్ను ద్వేషించారు ఎవరైనా? ఎక్కడైనా నువ్వు ఎక్కడైనా ఏ మధ్యలోనైనా నువ్వు అవమానకరంగా బాధించబడ్డావా? నా దేవుడు అవమానాన్ని ఆస్తికరంగా నేను తలగా నిలబెట్టిన గాక. ఆమేన్. ఆదికాండం 26వ అధ్యాయం 13వ వచన భాగం. 26వ అధ్యాయం. ఇస్సాకు గారు చాలా భయపడుతున్న కాలం అది. ఇస్సాకు భయపడుతున్న గల కారణాలు ఉన్నాయి. ఆ దేశం, అతను నివసించే దేశం చాలా కరువు ఉంది. అతను నివసించే దేశం, అతను తన భార్య మటుకు ఉన్నారు, ఆమెను ఏం చేస్తున్న ఒక భయం ఇస్సాకు గారిలో ఉంది. ఆ కుటుంబం ఏమవుతుందో అన్న ఒక భయం. ఆ భయం మధ్యలో నిలబడుతున్నాం కానీ హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. నీవు ఇక్కడే ఉండు, నీవు నీ తండ్రి టైంలో కూడా కరువు వచ్చింది, ఆ కరువు వచ్చాయి, బావులను తెచ్చాడు, నేను అతని తోడైనట్లు నేను నీకు తోడైందును. ప్రియ సహోదర సహోదరి, నీకును దేవుడు తోడై ఉన్నాడు. భయపడకు, నువ్వు ఒంటరిని నేనేమి చేయలేను అనుకోవద్దు. నీకు కలిగిన దానిలోంచి దేవుడు ఒక బలమైన ఆలోచన అందిస్తున్నాడు. నీవున్న స్థలంలో నుంచి దేవుడు ఒక ఉబుకుచున్న ఊటను అందిస్తున్నాడు. శత్రువు దాన్ని ఏం చేస్తున్నాడంటే అక్కడ నుంచి బావులను ఊటలను పూర్తి చేస్తున్నాడు. నీ ఆశీర్వాదం పూడ్చివేటి వాడి పని, నీ సమాధానం పూడ్చివేటి వాడి పని. వాడు నీటి ఊటలను పూడ్చివేస్తున్నాడు. ఎందుకు పనికిరానికుండా చేస్తున్నాడు. అతని గొర్రెలు ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు ఏం పడుతున్నారు? అసూయపడ్డారు. అసూయలు చాలా రకాలుగా వస్తాయి. కొన్నిసార్లు ఎవరికైనా ఏదైనా కలిగి ఉందనుకోండి, వాళ్ళకి లేనిది ఇంకొకరికి ఉంటే చాలా అసూయ వస్తుంది. వాళ్ళ ఇంట్లో లేని వంట ఇంకొకరి ఇంట్లో ఉందనుకో, చాలా అసూయ కలుగుతుంది. వాళ్ళ ఇంట్లో లేనటువంటిది ఆనందం ఇంకొక ఇంట్లో ఉందనుకో, అసూయ కలిగింది. రాజు అయినటువంటి సౌలు కూడా అసూయ కలిగి. దేనికి? దావీదుకి ఏమో 1000 స్తుతులు, సౌలు గారికి 10,000 స్తుతులా? 10,000 స్తుతులు కాదా? దావీదు గారికి 10,000, సౌలుకేమో 1000. ఏంటి తగ్గింపు? ఏంటి వేరియేషన్? ఏంటి మాట్లాడగల కారణం ఏంటి? అసూయ. తెలియకుండానే వచ్చేస్తుంది. అది తెలియకుండా అపవాది ప్రేరేపిస్తుంది. జాగ్రత్త సంగమా. వాళ్ళొకలాగా వీళ్ళొకలాగా లేదు. నా దేవుడు సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సమస్త జిల్లకు ఆయన దేవుడై ఉన్నాడు. అందరూ సమానమైన దృష్టిలో. ఆమేన్.
గట్టి చెప్పండి. ప్రజలు చేసే దానికి దేవుడిని నిందిస్తే ప్రయోజనం. ప్రజలు చేసే పనిలో దేవుని మధ్యలో తెలియకుండా నీ అసూయ ద్వారా దేవునికి ఎందుకు నువ్వు దూరం అవుతున్నావు? నీ హృదయం గమనించుకోవాలి. 26వ అధ్యాయం 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినాల ఆది కాండం 26వ అధ్యాయం. అతని తండ్రి అయిన అబ్రహాము దినాలలో అతని తండ్రి దాసు త్రవ్విన బావులంటిని ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేశారు. ప్రాస్పర్ నిలబడనీయకుండా, వృద్ధి చెందనీయకుండా వాడు పూడ్చివేస్తాడు. ఎంత కష్టపడుతున్నావు అంత కూడా ఏమైందో కనపడదు. అంత పూడ్చివేయబడింది. వాడు పూడ్చివేస్తాడు, ఏమీ లేకుండా చేస్తాడు, జీరోగా చేస్తాడు. అయినా వారి మధ్యలోనే నా దేవుడు నీ కొరకు ఒక ఓటను కలిగించగలిగినవాడు. ఆమేన్. ఓడ్చడం విషయంలో వాళ్ళని నలిసిపోవాలి. కనుక నా ప్రియ సంగమా, దేవుడి వాక్యం తెలియజేస్తా ఉంది, నిన్ను ద్వేషించే వారి మధ్యలో, నిన్ను అసహించుకుని దూరంగా పంపించేసిన ఒకవేళ షిమ్మి లాంటి వాళ్ళు ఉన్నా వాళ్ళ మధ్యలో నువ్వేం చేయాలి? ఆగిపోక దాటిపో. నా దేవుడు నీ కొరకు ఉన్నతమైన స్థానాన్ని అందించగలవాడు, కార్యం చేసి నిలబెట్టగలవాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒక యుద్ధ వీరుడు దావీదు, తన కుటుంబం షిమ్మి అలాగని అవసరం లేదు, మాట్లాడాల్సిన అవసరమే లేదు. దావీదు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? ఈ సౌలు కుటుంబంలో ఇంకెవరు ఉన్నారా? మేలు చేయాలనుకుంటున్నాడు. ఇంకా మేలు చేయాలి, ఏదైనా మేలు చేయాలి. శపిస్తున్నాడు ఒక ప్రక్కన. దేవుని సంఘం శపించే వారి మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపో. నా దేవుడు నీ కొరకు ఊటను తెరిచి అది ఆశీర్వదకరం మార్చేవాడు. ఎవరు నిన్ను దూరం పెట్టారు, ఎవరైనా ద్వేషించారు, ఎవరైనా అవమానంగా మాట్లాడారో వాళ్ళందరూ వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నారు. 26వ అధ్యాయం చివరి వచ్చిన భాగం. వారందరూ వెతుక్కుంటూ వచ్చారు. వచ్చిన వారు ఏమంటున్నారంటే, చెప్పాలి. వచ్చినటువంటి వారు అంటున్నారు, నీకు దేవుడు తోడుగా ఉన్నాడని మేము చూచాం, మేము నీతో సమాధానం పడాలనుకుంటున్నాం. ఆమేన్ చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీతో మాకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏం పడాలనుకుంటున్నారు? నిశ్చయముగా దేవుడు నీకు తోడైనట్టు చూసి. అంటే ఇప్పుడు దాకా లేడైనా ఏమైతే అవన్నీ మనకి ఎందుకు లేని దూరంగా ఉండి చూస్తున్నారు. పూర్తి చేస్తున్నారు, వాళ్ళే చూస్తున్నారు. ఒకరోజు కనపడింది దేవుడు అతనికి తోడైనట్టు నెబుకద్నెజరుకి కనపడింది. ఆ ముగ్గురిలో కూడా అగ్నిగుండంలో మరొక వ్యక్తి తిరుగుతున్నాడని. ఎవరు లేరనుకున్నాడు. పడవేయడానికి వెళ్ళిన బలిష్ఠులు కూడా కాలిపోయారు. అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో కూడా నా దేవుడు 4వ వాడికి నిలబడ్డాడు. నీ దుఃఖంలో ఆయన నీకు సమీప బంధువు. ఎవ్వరు లేరనుకోద్దు. నీకు ఒక మంచి ఫ్రెండ్ ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ఆలోచించి నడిపించేవాడు. నీ ప్రక్కనే ఒక ఓటును తెరిచి అందరికీ సమాధానం చెప్పగలిగినవాడు. వాక్యం రీతి చెప్తుంది. ఆది కాండం 37వ అధ్యాయం 4వ వచనం. సహోదరులందరూ కూడా కలిసి యోసేపును ద్వేషిస్తున్నారు. యోసేపుపై ద్వేషం పెంచుకున్నారు. 32వ అధ్యాయం 8వ వచనం. అతను మాపై నువ్వు ఏలువాడువా, మమ్మల్ని ఏలేవాడు. ఏంటి కళలేంటి అంటే, కళల్లో ఉన్నటువంటి వారు మేమందరం 11 పనులు నీ దగ్గర నా సాష్టంగపడ్డాయి అంటున్నారు. మాకు కళ రాలేదు, నీకు కళలు వస్తున్నాయి. ఒకరోజు నక్షత్రం అంటున్నావు, మరొక రోజు నువ్వు పని అంటున్నావు. యోసేపు తన అన్నలు ఇలాగ అసూయపడ్డారు. తండ్రి ఇచ్చినటువంటి వస్త్రం, మంచి బట్టలు చూసి కూడా అసూయపడ్డారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం. వాక్యం అంటుంది, ప్రపంచమే మిమ్మల్ని ద్వేషించనివ్వండి. దేశంలో దేవుని పిల్లలకి ఏం కలుగుతుంది? చెప్పాలి. దేశంలో దేవుని పిల్లలకి ఏం కలుగుతుంది? ద్వేషం అధికమైపోయింది. వీళ్ళేంట్రా విస్తరించబడుతున్నారు, వీళ్ళేంటి ఫిలిష్తీయుల్లాగా అయింది ఇప్పుడు పరిస్థితి, వీళ్ళేంటి విస్తరించబడుతున్నారు. కనుక ఏం చేయాలి? ఆదివారం మార్చాలి. కనుక ఏం చేయాలి? ఇంకోటి చేయాలి. కనుక ఏం చేయాలి? అసలు చర్చిని క్లోజ్ చేస్తే పోలా. ద్వేషం ఎక్కువైపోయింది. ఇప్పుడు దేవుడు మారుస్తాడు బ్రదర్, మారుస్తాడు. నిన్నే మార్చేయాలనుకుంటున్నారు, నన్ను మార్చాలనుకుంటున్నారా? యేసు ప్రభువారు యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం.
లోకం మిమ్మల్ని ద్వేషించినప్పుడు మీరేమనుకో తెలుసా? మీకంటే ముందుగా నన్ను ద్వేషించారని మీరు ఎరగండి. ఆమేన్. ఏమనాలా? ఒకవేళ ఎవరు ద్వేషించారా? అరే నాకంటే ముందు నా యేసు ప్రభు వారు అందరికంటే ముందు అందరితో ద్వేషించుకొని వెళ్ళాడు. అది అందరి ద్వేషం ఆయన మీదే. ఆయన చివరికి ఆఖరి దొంగలో ఒక దొంగ కూడా అన్నాడు, నువ్వు ముందు నీ మేకలు తీసుకొని నువ్వు ముందు బయటపడి మమ్మల్ని కూడా బయట అన్నాడు. అందరూ ద్వేషించేవాళ్ళు. నీకంటే నేను ముందు వెళ్ళానని గుర్తించి నేను వాటిని జయించాను. నువ్వు జయించగలవు. ఆమేన్. మూడో విషయాన్ని పరిచయం చేసి ముగిస్తున్నాను. చెప్పనాపేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. ఎప్పుడు ఆగిపోద్దు. ఇన్ యువర్ హార్డ్ టైమ్స్ నీ కఠినమైన పరిస్థితుల మధ్యలో ఆగిపోద్దు, దాటిపో. విశ్వాసాన్ని బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఆమేన్. ఎర్ర సముద్రం మధ్యలో ప్రజలు నడుస్తున్నారు. వెనక ఫరో సైన్యం తరుముకుంటూ వస్తూ ఉంది. అందులో నుంచి ఒక పాటలు మొదలయ్యాయి. అక్కడేనయ్యో సమాధులైనా ఉన్నాయి అని ఒక సాంగ్ రాశారు ఒకరు. వెంటనే ఆ పాటను అందరూ చూలు కట్టారు, అందరూ మొదలెట్టారు. ఇప్పుడు లక్షల మంది ప్రజలు ఏంట పాట? అక్కడే నయం సమాధులైనా ఉన్నాయని. అక్కడే నయం అంటే వచ్చేసినటువంటి దేశంలో అక్కడ కనీసం శ్రమ పడితే పడ్డాం. సమాధులు దొడ్డన్న ఉంది సమాధి చేయడానికి, ఇక్కడ అది కూడా లేదు, కొట్టుకుపోతామని ఒక్కరికొకరు అధైర్యపడిపోతున్నారు. ఒక్కరికొకరు అధైర్యం వచ్చేసింది. పరిస్థితులు అలాంటివి. నీ ముందర ఎర్ర సముద్రం, నీ ముందర పరిస్థితులు అలాంటివి. ఇక దాటి వెళ్ళడానికి స్కోప్ లేదు. చాలా కష్టం. సమస్య ఎలా ఉంది? 14వ అధ్యాయం 13వ వచనం. దేవాంతి దేవుడు మోషే ద్వారా తెలియజేస్తున్నాడు, మీరు మాట్లాడద్దు, మౌనంగా ఉండండి. ఎందుకు కంగారు పడుతున్నావు? ఓరకనే ఉండండి. దేవుడు కలగజేయు రక్షణను మీరు చూడబోతున్నారు. ఆమేన్. మోషే కూడా ఒకసారి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే అయ్యా అని మొరబెడుతున్నాడు. దేవుడు కోపం వచ్చింది. మోషే స్టాప్ యువర్ ప్రేయర్. నీ ప్రేయర్ ఆపు. దాటిపోవాలని కదా నేను నడిపిస్తున్నాను. నువ్వేంటి ప్రార్థన చేస్తున్నావు? ఇప్పుడు సమస్య వచ్చినప్పుడల్లా ప్రార్థన చేయడం కాదు, సమస్యలో నిన్ను నడిపించబోతున్నాను నేను. సమస్య నిన్ను ఒక మార్గము చేసి నడిపించబోతున్నాను. సమస్య పక్కకెళ్ళా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. సమస్య పక్కకు కాదు, సమస్య మధ్యలో నిన్ను దాటించబోతున్నాను. ఎలాగనగా చాలా సముద్రం అంతా గట్టు గోడగా ప్రాకారంగా నిలబడబోతుంది. ఆ ప్రాకారం మధ్యలో నిన్ను ఆరిన నేల మీద నడిపించబోతున్నాడు. ఆగిపోవద్దు, దాటిపో. ఆగిపోవద్దు, సాగిపో. ఆగిపోవద్దు సంగమా. నీ కలుగుతున్న పరిస్థితులు ఏదైనా సరే, నీ చుట్టూ కూడా వాతావరణం మారిపోయినా నా దేవుడు నీ కొరకై కార్యం చేయబోతున్నాడు. సమస్యను మార్గం చేసి నడిపించబోతున్నాడు. గట్టిగా చెప్పబోతున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కర్రనెత్తు, నువ్వు చేయాల్సిన పని చేయి. దేవుడు కార్యం చేయటం మొదలు పెట్టాడు. ఇజ్రాయేల్ ప్రజలు సముద్రం మధ్యలో 6 నేల మీద వారు నడుస్తున్నారు. 2వ వచనం. సముద్రపు నీరు విభజింపబడినందున ఇజ్రాయేల్ సముద్రం మధ్యలో 6 నేల మీద నడిచిపోయారు. ఆ నీళ్లు వారి కుడి ఎడమలకు కూడా వారికి గోడల వలె ఉన్నాయి. నీ మీదకి ఎలాంటి టెంప్టేషన్స్, ఎలాంటి పరిస్థితులు ఎగసి పడుతున్నాయా? ఆర్థిక నష్టం నీ మీదకి ఎగసి పడుతుందా? నిందలు నీ మీదకి ఎగసి పడుతున్నాయా? ఈ నెల ఆఖరులకు వచ్చావు, పరిస్థితులు, ద్వేషాలు, అవమానాలు నీకు ఎగసి పడుతున్నాయా? నా దేవుడు నీ కొరకు తొక్కుకుంటూ అలను అణిచివేయగలిగే సమర్థుడు. నెమ్మదిపరచి నీ జీవితాన్ని ఒక నెమ్మదిమయంగా మార్చగలవాడు. నీ మొదటి నీ హృదయాన్ని దేవుడికి
మొదటి నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. దేవునికి అప్పగించు. ఆయన ఏం చేయబోతున్నాడనగా నిన్ను ఆగనీయకుండా లోయ అనుభవంలో తన దుడ్డి కరచేతిని నడిపించబోతున్నాడు. నీకంటే ముందుకు నడిపించబోతున్నాడు. కారణం ఆయనే మన కొరకు ఒక మార్గమై సత్యమైన దేవుడు. ఆయన ద్వారముగా ఉండి తన ప్రజల కొరకు సింహాసనం విడిచి భూమి మీదకి అరదించారు. భూమి మీద ఆయన ఎలా ఉన్నాడంటే ఆతురపడి ఇంకా తన పిల్లలు మారాలని ఇంకను ఆతురపడి ప్రార్థించారు. దుఃఖంతో జలమయముగా కార్చి వెళ్ళాడు. జలమయంగా చేసి వెళ్ళాడు. నిందల అవమానాలు ఆయనకి ఎదుట నిలబడుతున్నాయి. ఆయన లోకములను ద్వేషించిన ఆయన దాన్ని జయించుకుని వెళ్ళారు. తన పిల్లలైన వారు కూడాను జయించే వీరులుగా ఉండాలి. ఆమేన్. రక్షింపడదాం, ప్రార్థన చేద్దాం. చాలా మంది దుఃఖం కలిగినప్పుడు నా జీవితం ఇక చాలని ఆపివేయమని కోరుకుని ఏలియా వంటి వారిగా ఉంటాడు. కొన్నిసార్లు పేరు మార్చుకుంటే పోతుంది. అంతా ఈ కుటుంబంలో నాకు శ్రమలు తప్ప ఏమీ లేవు. నయోమి మారా అని పిలువండి తన పేరు మార్చి మరి చెప్తుంది. దుఃఖం శోధన రాగానే యోబు భార్య దేవుని దూషించి మరణం కమ్మంటుంది. స్టెప్పింగ్ బ్యాక్ పీపుల్. దుఃఖం కలగగానే వెనుదిరిగేటువంటి పిల్లలు ఉన్నారు. వార్ప వెనుదిరిగి వెళ్ళిపోయింది. ట్రూత్ అంటుంది నేను ఆగను. Decided to follow Jesus. I have decided to follow Jesus. నేవెంబడింతు నా యేసు నిత్యం వెనుతిరుగాను నేనెన్నడు. చేతులు పైకి చెప్తామా? వెనుతిరుగాను నేనెన్నడు. నా ముందు సిలువా నా వెనుక లోకం. నా ముందు సిలువా నా వెనుక లోకం. నా ముందు సిలువా చెప్తామందరం. వెనుదిరుగాను నేనెన్నడు. చాలా మంది నేను వెనుదిరుగను నాయన, ఎలాంటి పరిస్థితి దాటిపోతాను, నేను ఇక సాగిపోతాను. ఈ దుఃఖం నాకంటే ముందుగా మీరు దుఃఖించున్నారు. ఈ లోకం ద్వేషించిన నడుచుకుంటూనే పోయారు. దావీదుని అవమానించిన ద్వేషించిన నా దేవుడు నాకు మేలే చేస్తాడు నడుచుకుంటూ పోయాడు. నేను నడుచుకుంటూ వెళ్తాను. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided. No turning back, no turning back, no turning back, no turning back. The world behind me, the cross before me, the world behind me, but behind me, the cross before me. No turning back, no turning back. నన్నందరూ విడచినా నే వెంబడింతును. నన్నందరూ విడచినా నే వెంబడింతును. నన్నందరూ విడచినా నే వెంబడింతును. వెనుదిరుగాను నేనెన్నడు. సంఘం మరొకసారి అందరూ చెప్దామా? నన్నందరూ విడచినా
నేను విడిచిపెట్టిన ఆయన అందరు విడచిన నే వెంబడి వెనుదిరుగాను వెనుదిరుగాను. నోరు తెరిచి చెప్పాలి గట్టిగా శబ్దంతో, ఒక చిన్న తీర్మానంతో. నా ముందు సిలువా, నా వెనుక లోకం. నా ముందు సిలువా, నా వెనుక లోకం. మరోసారి నా వెనుక లోకం వెనుదిరుగాను నేనున్నాడు వెనుదిరుగాను నేనున్నాడు వెనుదిరుగాను నేనున్నాడు. గట్టిగా వెనుదిరుగాను నేనున్నాడు. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow. నేను వెంబడిస్తాను, నేను సమర్పించుకుంటాను ఆయన. No turning back, no turning back, no turning back, no turning back. The road behind me, the cross before me. The road behind, the cross before me. The road behind me, the cross before me. No turning back, no turning back. Don't stop, no turning back, no turning back. No turning back, no turning back. ఒక చిన్న తీర్మానం. నే వెంబడింతు నా యేసు నిత్యం. నే వెంబడింతు నా యేసు నిత్యం. నే వెంబడింతు. అందరు కలిసి చెప్పాలి. వెనుతిరుగాను. హృదయపూర్వకంగా ఎలాంటి కష్టమైన, మనుషులను ఎంత ద్వేషించిన, అవమానపరిచిన, దుఃఖం తెచ్చిన, ఆ దుఃఖం మధ్యలో నడుచుకుంటూ పోతాను కానీ వెనుతిరుగాను నేనెన్నడు. చెప్పని కొద్ది మహిమర్ధమా. Oh, glory to Jesus. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం సంఘాన్ని ఈ రీతిగా ప్రేరేపించి మీరు ఉపదేశించిన ఉపదేశము కొరకు స్తోత్రం. దుఃఖ సందర్భపు బాకాలు వైపు అనుభవాలలో మేము దాని గుండా బడి వెలుచున్నప్పుడు జలమయము చేయవారు ఇటు బలము కలిగిన వారు ధన్యులన్నాం. ప్రభా, వారు బలాభివృద్ధి కలిగి నడిపించబడినట్లు మీ కృపా హస్తాలు సంఘాన్ని అప్పగిస్తున్నాను. మమ్మల్ని బలపరచు దేవుడు నీవు. నాయన, ఎవరు ఏ పరిస్థితుల మధ్యలో దుఃఖం వారికి తగులుతున్నా వారి పరిస్థితులను బట్టి వెనుదిరగక మేమందరం ముందు కొనసాగుటకు ధైర్యం చేతి నింపి మమ్మల్ని నడిపించండి. మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచండి. ఒక్కొక్కరు ఒక బలమైన సాధనంగా, ఒక్కొక్కరిని ఒక బలమైన సాధనంగా మీ శిష్యులుగా సిద్ధపరచి ప్రకటించి వారికి నిలబెట్టి మీరు వాడుకొని ప్రార్థిస్తున్నారు. సంఘంలో ఎవరైతే బలహీనలై రోగులై ఉన్నారో వారు మీరు స్వస్థపరచండి. వాక్కును పంపి బాగు చేయండి. ఎవరు ప్రభు ఆదరణ లేక కన్నీటితో ఉన్నారు అటు వారిని ఆదరించి ధైర్యం చేతి నింపండి. నీవు మాత్రమే చేయగలవాడు. మీరు మాత్రమే చేయగలవాడు. మీకు మాత్రమే సమస్తము సాధ్యం. ఎవరిక్కడ ఈ పరిస్థితుల మధ్యలో అసమాధానం ఇక్కడికి వచ్చి ఉన్నారు వారి హృదయాలు చూస్తున్న దేవుడు సమాధాన చేతి నింపి నడిపించండి. ఆటంకపరచు దృష్టిని బాణాలు వేస్తున్న బంధిస్తున్నా. మీ అభిషేకం సంఘాన్ని విడుదల చేస్తున్నా. మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. ఒక్కొక్కరిని ప్రవాగ్నించడం మండించి
ఒక ఉజ్జీవం కలిగి నిలబడ్డ సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మైన ఆదరణ, సావాసం సన్నిధి ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం ప్రభుత్వుడు నడిపించిన గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. మై గాడ్ బ్లెస్ యు.